Hello guys, welcome to Digital Limbs. In today's session, we are going to discuss about how to do keyword research using AI. Okay, so many people think keyword research means guessing what people search. Okay, that means people ఏ విధంగా సెర్చ్ చేస్తారు అని గెస్ చేయడాన్ని చాలా మంది కూడా యూనో కీవర్డ్ రిసెర్చ్ అని అనుకుంటున్నారు. బట్ ఇన్ 2026, ఇట్స్ నాట్ లైక్ దట్. AI can generate hundreds of keyword ideas within seconds. ఓకే. ఇంతకుముందు ఓకే. బిఫోర్ AI పీపుల్ ఏం చేసేవాళ్ళంటే ఇంక్లూడింగ్ మీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఓకే. ఆహ్, నేను ఒక నేను డిజిటల్ మార్కెటింగ్ కోసం చూస్తున్నట్టు ఫీల్ అయిపోయి, నేను ఏ విధంగా సెర్చ్ చేశానో ఓకే. ఒకవేళ నాకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలని ఉంది. సో, నేనేం చేసేవాడిని బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకే. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఈ విధంగా నేను సెర్చ్ చేసేవాడిని. ఆ విధంగా పీపుల్ గెస్ చేసేవాళ్ళు. ఓకే. మెనీ పీపుల్ థింక్ లైక్ దట్ ఈస్ ద కీవర్డ్ రిసర్చ్. ఓకే. అండ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఉండేది. దాని హెల్ప్ కూడా తీసుకునేవాళ్ళము. ఓకే. దేర్ ఆర్ సమ్ అదర్ పెయిడ్ టూల్స్ ఆల్సో దేర్. ఓకే. అది కూడా ఉంటుండే. బట్ కాకపోతే చాలా మంది పీపుల్ ఇప్పటికి కూడా గెస్సింగ్ వాట్ పీపుల్ సెర్చ్ అనే దాన్ని కీవర్డ్ రిసర్చ్‌లో ఫీల్ అవుతారు. బట్ ఇన్ 2026 ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. ఏఐ కెన్ జనరేట్ hundreds of keyword ideas within seconds. Okay. Today I will show you how to do keyword research using AI platforms like ChatGPT, Gemini, Ahref, okay, and SEMrush. Okay, these are the major tools which we are using for keyword research. Okay, first of all, okay, first of all, what is keyword research? What is keyword research? Okay, remember that keyword research means finding the words or phrases people search on Google, YouTube, ChatGPT, Gemini, and other search platforms. Okay, that means పీపుల్ ఏదైతే వర్డ్స్‌ని, ఫ్రేజెస్‌ని సెర్చ్ ఇంజిన్స్‌లో సెర్చ్ చేయడానికి వాడతారో, వాటిని ఐడెంటిఫై చేయడాన్నే కీవర్డ్ రిసర్చ్ అంటారు. ఓకే. ఇన్ సింపుల్ టర్మ్స్ ఫైండింగ్ ద వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ పీపుల్ సెర్చ్ ఆన్ గూగుల్, యూట్యూబ్ అండ్ అదర్ సెర్చ్ ప్లాట్‌ఫార్మ్స్. దట్ ఈస్ కాల్డ్ కీవర్డ్ రిసర్చ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ బిజినెస్ టీచర్స్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే. ఒకవేళ మీ బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ గురించి టీచ్ చేస్తున్నట్టంటే పీపుల్ మే సెర్చ్ ఓకే. పీపుల్ ఏ విధంగా సెర్చ్ చేయొచ్చు? డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, ఎస్‌సిఓ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ ఆర్ ఏఐ ఎస్‌సిఓ కోర్సు. ఈ విధంగా సెర్చ్ చేసే ఛాన్స్ ఉంది. దీన్నే మనము కీవర్డ్ రిసర్చ్ అంటాం. బట్ యాస్ వి డిస్కస్ ఇన్ 2026 ఏఐ హాస్ కంప్లీట్‌లీ చేంజ్డ్ దిస్ కంప్లీట్ కీవర్డ్ రిసర్చ్ ప్రాసెస్. ఓకే. సో, వై కీవర్డ్ రిసర్చ్ ఈస్ ఇంపార్టెంట్? వై కీవర్డ్ రిసర్చ్ ఈస్ ఇంపార్టెంట్? ఓకే. ప్రాపర్ కీవర్డ్స్‌ని రిసర్చ్ చేసి, మనం మన కంటెంట్‌తో ఆప్టిమైజ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే, మన యొక్క వెబ్‌సైట్ సెర్చ్ ఇంజిన్స్‌లో టాప్ వస్తుంది. ఓకే. మన వెబ్‌సైట్ సెర్చ్ ఇంజిన్స్‌లో టాప్ వస్తుంది. అండ్ దానివల్ల బెటర్ ట్రాఫిక్ ఉంటుంది. బెటర్ ర్యాంకింగ్స్ ఉంటాయి. ఓకే. అండ్ బెటర్ లీడ్స్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. బెటర్ లీడ్స్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్ దిస్ సెషన్, ఐయామ్ గోయింగ్ టు షో యూ హౌ టు యూజ్ ఏఐ ప్లాట్‌ఫార్మ్స్ దట్ ఈస్ using ChatGPT and using Gemini, how we can identify right keywords to our business using two AI platforms. That is one is ChatGPT and second one is Gemini. Okay. For example, let me show you directly. Okay. I am opening ChatGPT. Okay. ChatGPT ఓపెన్ చేశాను. నేను ఇక్కడ ఏం చేశానంటే గివ్ మీ 50 keyword ideas for digital marketing institute in Hyderabad. Okay. And again I am asking them to divide those keywords into beginner level, ఓకే, కమర్షియల్ అండ్ లోకల్ అండ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ డివైడ్ చేయమని చెప్పాను. ఓకే. సో నేను 50 కీవర్డ్ ఐడియాస్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పగానే ఇది చూడండి, బిగినర్ కీవర్డ్స్, ఓకే, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ ఇచ్చింది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ దిస్ ఈస్ బిజినెస్, బిగినర్ కీవర్డ్స్. అండ్ దీస్ ఆర్ కమర్షియల్ కీవర్డ్, హై ఇంటెంట్ కీవర్డ్స్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, దీస్ ఆర్ కమర్షియల్ కీవర్డ్స్. అండ్ లోకల్ కీవర్డ్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అది అని చెప్పేసి అన్ని లోకల్ రిలేటెడ్ కీవర్డ్స్ ఇచ్చేసాను. అండ్ లాంగ్ టైల్ కీవర్డ్స్, ఓకే, ఈజీ ర్యాంకింగ్ ఆపర్చునిటీస్. ఓకే. బికాస్ ఎందుకు ఈ 4 టైప్స్ ఇచ్చింది అంటే వి హ్యావ్ ఆస్క్డ్ దెమ్ బిగినర్, కమర్షియల్, లోకల్ అండ్ లాంగ్ టైల్. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దానికి రిలేటెడ్ ఉన్నటువంటి కీవర్డ్స్ ఇవ్వమని చెప్పేసి కీవర్డ్స్ ఇచ్చింది. ఓకే. ఇన్ 2018 ఆర్ బిఫోర్ we used to guess these keywords. Okay, with the help of some other keyword tools and all. ఓకే. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ వచ్చేసింది. మనం కీవర్డ్ రిసర్చ్ అయిపోయింది అని మనం అనుకోవద్దు. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, నెవర్ బ్లైండ్లీ
ట్రస్ట్ ఏఐ కీవర్డ్స్. నెవర్ బ్లైండ్లీ ట్రస్ట్ ఏఐ కీవర్డ్స్. ఓకే. ఇది మంచి కీవర్డ్స్ ఇచ్చేసింది. కానీ ఈ కీవర్డ్స్ హెల్ప్ అవుతున్నాయా లేవా? ఈ కీవర్డ్స్‌కి ప్రాపర్ సెర్చ్ వాల్యూమ్ ఉందా లేదా? ఈ కీవర్డ్స్ మన యొక్క ఇన్ఫర్మేషన్‌కి రిలేటబుల్ ఉందా లేదా? అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ స్టెప్‌లో విత్ ది హెల్ప్ ఆఫ్ చాట్‌జిపిటి వి హావ్ ఐడెంటిఫైడ్ ఓకే few number of keywords. And when coming to the second step, okay, with the help of Gemini, okay, just look at this query. Suggest the keyword opportunities for digital marketing institute targeting students, freelancers, business owners, and co-working professionals. Okay, here this means Gemini often gives you questions and topic clusters and content ideas. Okay, questions, topic clusters, and content ideas. Those are nothing. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ కోసం నాకు కొన్ని కీవర్డ్స్‌ని సజెస్ట్ చేయమంటే, జెమినీ ఏ విధంగా అప్రోచ్ అయిందంటే, ఓకే. స్టూడెంట్స్ కోసము మీ ప్రైమరీ మోటివేషన్ కెరియర్ ఎంట్రీ, జాబ్ రిప్లేస్‌మెంట్ అయితే ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ హెల్ప్ అవుతాయి. ఓకే. ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ హెల్ప్ అవుతాయి. ఓకే. అండ్ అదే ఫ్రీలాన్సర్స్ కోసం అయితే హౌ టు స్టార్ట్ ఫ్రీలాన్స్ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ హెల్ప్ అవుతాయి. బిజినెస్ ఓనర్స్‌కి ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ హెల్ప్ అవుతాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అవుతాయని చెప్పేసి ఇదొక కీవర్డ్ స్ట్రాటజీని మనకు డిస్‌ప్లే చేస్తుంది. ఇదొక కీవర్డ్ స్ట్రాటజీని మనకి డిస్‌ప్లే చేస్తుంది. దిస్ మీన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ చాట్‌జిపిటి వి హావ్ ఐడెంటిఫైడ్ ఎన్ నంబర్ ఆఫ్ కీవర్డ్స్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ జెమినీ వి హావ్ ఐడెంటిఫైడ్ keywords along with the strategy. But here the thing is, we need to verify these AI ideas. Okay, we need to verify these AI ideas. That means we have n number of keywords, but we need to identify which keyword is performing better and which keyword has good search value. Okay, and uh, which keyword has a good search value and which is easy to get on top of the search results. Okay, ఇవన్నీ కూడా మనము in the next session with the help of AHREF and SEMrush, okay, we are going to discuss about the complete keyword research process. Okay, guys. Okay, this is for this session, and in coming session we are going to discuss about AHREF and SEMrush. Thank you.